నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ లావాదేవీలు ఎంత సులభమయ్యాయో అంతే వేగంగా సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబరాబాద్ పోలీస్ రికార్డుల ప్రకారం ఇటీవలి కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 1/4 వంతు ఓటీపీ మోసాలే ఉన్నాయి. కేటుగాళ్లు వాడే వివిధ రకాల పన్నాగాలు. కేవైసీ అప్డేట్ మోసాలు. మీ బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుందని భయపెట్టి వివరాలు మార్చడానికి ఓటీపీ అడుగుతారు. కొరియర్ లేదా డెలివరీ స్కామ్. మీరు ఆర్డర్ చేయకపోయినా పార్సెల్ వచ్చిందని, దాన్ని క్యాన్సిల్ చెయ్యాలంటే ఓటీపీ చెప్పాలని ఒత్తిడి చేస్తారు. లాటరీ మరియు రివార్డ్ పాయింట్లు. మీకు భారీ బహుమతి లేదా క్యాష్ బ్యాక్ వచ్చిందని నమ్మించి ఆ మొత్తాన్ని మీ అకౌంట్లోకి క్రెడిట్ చేయడానికి ఓటీపీ చెప్పాలని అడుగుతారు. సిమ్ స్వాప్. మీ నెంబర్కు డూప్లికేట్ సిమ్ తీసుకుని మీ బ్యాంకింగ్ ఓటీపీలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన స్కామ్. నిపుణుల సలహాలు. ప్రజలు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకు అధికారిగానీ, ఆర్బీఐ ప్రతినిధిగానీ ఫోన్ చేసి ఓటీపీ, సీవీవీ లేదా బ్యాంక్ పాస్వర్డ్ అడగరు. అలాంటి సమాచారం అడిగారంటే అది 100% మోసమే. ఎవరైనా మిమ్మల్ని భయపెడితే వెంటనే కాల్ కట్ చేసి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి. స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించండి. మీ ఫోనుకు వచ్చే ఏ ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు. ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయకండి. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పారని ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ వంటి యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు. ఒకవేళ మీరు మోసపోతే వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్కు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. చూశారుగా, సాంకేతికత పెరిగే కొద్దీ దాన్ని ఆసారాగా చేసుకుని మోసాలు చేసే ముఠాలు కూడా పెరుగుతున్నాయి. మన అప్రమత్తతే మన డబ్బుకు అసలైన రక్షణ. అందుకే ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకండి, సురక్షితంగా ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా ఇలాంటి స్కామ్ల బారిన పడకుండా ముందుగానే వారిని మేల్కొల్పండి. తదుపరి వీడియోలో యూపీఐ స్కామ్ అంటే, మీకు డబ్బులు పంపుతాం అని ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరం వీడియోల కోసం మన వీలాన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.